హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 5th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే షిన్వోన్ మన సోరాంగ్ ని కింగ్ దగ్గర నుండి బయటకు లాక్కొని వెళ్తున్నాడు. నీకేమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావని సోరాంగ్ అడుగుతుంది. నీకు రాజుగారికి ఈ రోజు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు, అందుకే నిన్ను అందంగా డెకరేట్ చేసి లోపలికి తీసుకుని వెళ్తున్నారు. నీకు ఇది కూడా అర్థం కావడం లేదా అని అడుగుతున్నాడు. కానీ సోరాంగ్ నమ్మదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అనేసి అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు షిన్వోన్ తనని హక్ చేసుకుంటున్నాడు. అంతలో కింగ్ అక్కడికి వస్తున్నాడు. అతనికి బాగా కోపం వస్తూ ఉంది. ఇద్దరిని కోపంగా చూస్తూ ఇదేమిటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాడు. ఏదో ఒకటి చెప్పి సోరాంగ్ కవర్ చేయడానికి చూస్తూ ఉంటే దానికి షిన్వోన్ ఒప్పుకోవడం లేదు. వెంటనే సోరాంగ్ చేతిని గట్టిగా పట్టుకుంటున్నాడు. అది చూసి రాజుగారికి కోపం ఇంకా పెరిగిపోతూ ఉంది. షిన్వోన్ మీద కోపంగా, నువ్వు నా ఆర్డర్ ని ఫాలో చేయడం లేదా, నాతో ఒక ఫ్రెండ్ లా కాకుండా ఒక రాజు దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించు, అలానే నాతో ఫైట్ చేసి గెలిస్తే నువ్వు సోరాంగ్ ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోవచ్చు అనేసి ఫైటింగ్ కి సిద్ధమైపోతున్నాడు. అక్కడ ఏం జరగబోతుందా అన్నట్టు అందరూ కంగారు పడుతున్నారు. షిన్వోన్ ఫైట్ చేయడానికి ఇష్టపడడు, కానీ రాజు మాత్రం తన ఖడ్గాన్ని బయటకు తీస్తున్నాడు. ఫైట్ స్టార్ట్ అవుతుంది. కానీ షిన్వోన్ మాత్రము రాజుతో ఫైట్ చేయకుండా జస్ట్ తనని మాత్రం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. రాజు అది గమనించి, నాకు ముష్టి వేస్తున్నావా, నా మీద జాలి చూపిస్తున్నావా, నాకు ఇవన్నీ అవసరం లేదు, మర్యాదగా నాతో ఫైట్ చేయని అంటున్నాడు. సోరాంగ్ మీద ఉన్న ప్రేమతో ఇద్దరూ బాగా ఫైట్ చేసుకుంటున్నారు. ఆ సమయంలో షిన్వోన్ ఖడ్గము రాజుగారికి తగిలి ఆయన డ్రెస్ లో ఒక భాగం చిరిగిపోతుంది. వెంటనే కత్తి పట్టుకుని గార్డ్స్ వచ్చేస్తున్నారు. అది ఫైటింగ్ అయినప్పటికీ రాజుగారి డ్రెస్ ని చింపడం పెద్ద నేరంగా భావిస్తారు. అది చాలా పెద్ద తప్పంట. అందుకని అక్కడున్న గార్డ్స్ అందరూ వచ్చి షిన్వోన్ గొంతు మీద కత్తి పెడుతున్నారు. రాజు వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నాడు. ఆ తర్వాత రాజు షిన్వోన్ తో, నీ గార్డెన్ లో ఒక బటర్ఫ్లై తిరుగుతుందని చెప్పావు కదా, అది ఈమెనేనా, నువ్వు ఫ్రెండ్ గా ఉంటున్నావా లేక ఒక లవర్ గా ఉంటున్నావా, సమాధానం చెప్పు అని అడుగుతున్నాడు. కానీ షిన్వోన్ మాత్రం సమాధానం చెప్పలేక చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. రాజుగారికి కోపం వచ్చి షిన్వోన్ ని చంపడానికి తన ఖడ్గాన్ని బయటకు తీస్తున్నాడు. అంతలో సోరాంగ్ ముందుకొచ్చి రాజుని ఆపుతుంది. నా కళ్ళ ముందే అతనికి సపోర్ట్ చేస్తూ నువ్వు అతన్ని కాపాడుతున్నావా, కాదు నేను మిమ్మల్నే కాపాడుతున్నాను అనేసి కింగ్ కి ఫస్ట్ నైట్ విషయం గురించి చెబుతుంది. వెంటనే రాజు పని వాళ్ళని చూసి ఒక సీరియస్ లుక్ ఇచ్చేసి లోపలికి వెళ్ళబోతున్నాడు. పోతూ పోతూ షిన్వోన్ ని వదిలేమని చెప్పి గార్డ్స్ కి చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. తర్వాత రాజు రూమ్ లో సర్వెంట్స్ అందరూ సారీ చెబుతుంటారు. అందరూ బయటకు వెళ్ళండి రాజు అరుస్తున్నాడు. సర్వెంట్స్ ఇద్దరు బయటకు వెళ్ళిపోతున్నారు. కానీ సోరాంగ్ మాత్రము అక్కడే నిలబడుకుని ఉంది. రాజు కోపంతో, ఏం నీకు బయటకు వెళ్ళడానికి మనసు రావడం లేదా, వాళ్ళు ఏర్పాటు చేసింది జరగలేదని దిగులు పడుతున్నావా అని అడుగుతున్నాడు. సోరాంగ్ వెంటనే, నేనేమైనా మీకు స్పెషల్ పర్సన్నా ఏంటి, మీరు షిన్వోన్ తో ఎందుకు ఫైట్ చేశారు, మీకు నా మీద ఫీలింగ్స్ ఏమీ లేవు కదా, మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడిగేసి అక్కడి నుండి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. రాజు వెంటనే సోరాంగ్ చెయ్యి పట్టుకుని, ప్యాలెస్ లో ఉండే అమ్మాయిలందరూ నాకే సొంతమని నీకు ముందే చెప్పాను కదా, అలాంటి వాళ్ళ మీద అతను కన్ను వేయడం పెద్ద తప్పవుతుంది, నువ్వు అతని మనసులో ఉండడం ఏంటి, నేను అది చూస్తూ ఎలా ఊరుకోగలనని రాజు కోపంగా అడుగుతున్నాడు. అతని మనసులో ఏమైనా ఉండనివ్వండి, ఇంతకీ మీ మనసులో ఏముంది, మీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా అని అడుగుతుంది. రాజు సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోతున్నాడు. మీరెలాగో సమాధానం చెప్పలేరు కదా, అయితే ఇంక దాని గురించి వదిలేయండి అని చెప్పేసి సోరాంగ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ముగ్గురు తలా ఒకవైపు దిగులుగా కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ సర్వెంట్స్ రాజుగారికి క్షమాపణలు చెప్తున్నారు. రాజు వెంటనే, ఇక మీదట షిన్వోన్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, అతన్ని ఇక్కడ నుండి పంపించేయండి అని చెబుతున్నాడు. సోరాంగ్ కి చాలా ఆపదలున్నాయి. సోరాంగ్ ఒక రోజు ఒక పెద్ద గుంపు దగ్గర ఇరుక్కుంది. ఆ రోజు మన షిన్వోన్నే తనని కాపాడి తీసుకుని వచ్చాడు. సోరాంగ్ ని షిన్వోన్ ప్రొటెక్ట్ చేసినట్టుగా ఇంకెవ్వరూ సరిగా ప్రొటెక్ట్ చేయలేరు, ప్లీజ్ సోరాంగ్ ని కాపాడుకోవాలి అనుకుంటే దయచేసి షిన్వోన్ ని ఇక్కడే ఉండనివ్వండి అని సీనియర్ మేడ్ బతిమలాడుతూ ఉంది. ఆ మాటలు విని రాజుగారికి కన్ఫ్యూజన్ పెరిగిపోతూ ఉంది. క్రౌన్ ప్రిన్సెస్ ని ఎవరు చంపి ఉంటారు, అలానే నాకు సంబంధించిన అమ్మాయిలందరినీ ఎవరు చంపుతున్నారో ఎంక్వైరీ చేయమని మళ్ళీ ఆర్డర్స్ పాస్ చేస్తున్నాడు. ఇక అదే సమయంలో సోరాంగ్ షిన్వోన్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకు ఇలా చేశావు, నీకు బుద్ధుందా లేదా, రాజుగారి డ్రెస్ నుండి ఒక చీలిక కింద పడడం ఎంత పెద్ద నేరం అవుతుందో నీకు తెలీదా, పైగా నేను కోర్టు లేడిని, నా చెయ్యి పట్టుకుని నన్ను అలా తీసుకుని రావడం ఎంత పెద్ద తప్పు, నీకు తెలుసా తెలియదా, కాస్త ఆలస్యం అయ్యుంటే నీ ప్రాణాలే పోయి ఉండేది అని అంటుంది. షిన్వోన్ మాత్రము చాలా కూల్ గా, నేను ఇన్ని చేశాను, ఇవన్నీ ఎందుకు చేశానో నీకు ఇంకా అర్థం కావడం లేదా, పైగా నిన్ను హక్ చేసుకున్నాను, నీకు ఇంకా అర్థం కావడం లేదా అని అడుగుతున్నాడు.
అడుగుతున్నాడు. సోరంగ్ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంది. నువ్వింకా నన్ను ఫ్రెండ్ గానే చూస్తున్నావా, నన్ను ఒక మగాడిగా చూడడం లేదా అని అడుగుతున్నాడు. సోరంగ్ అతని హార్ట్ ని బ్రేక్ చేసేస్తుంది. నేను నిన్ను ఫ్రెండ్ గా మాత్రమే చూస్తున్నానని చెబుతుంది. షిన్వాన్ బాగా హట్ అవుతాడు. మరోవైపు లేడీ సియో సీక్రెట్ గా గ్రాండ్ మదర్ ని తన ట్రైనింగ్ స్కూల్ కి తీసుకుని వెళ్తుంది. అక్కడే కొత్త అమ్మాయిని క్వీన్ గా సెలెక్ట్ చేయడానికి ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. నాన్నమ్మ వాళ్ళని చూస్తుంది. లేడీ సియో మాట్లాడుతూ, నేను వీళ్ళకి కష్టపడి ట్రైనింగ్ ఇస్తున్నాను, మనకి కాబోయే రాని ఈ ట్రైనింగ్లన్నీ కంప్లీట్ చేసి పర్ఫెక్ట్ గా ఉండబోతున్నారని చెప్తూ ఓన్లీ తన కూతుర్ని మాత్రమే పిలిచి గ్రాండ్ మదర్ కి విష్ చేయమంటుంది. ఆమె కూతురు వెంటనే మంచి అమ్మాయిలాగా యాక్ట్ చేయడం మొదలు పెడుతుంది. గ్రాండ్ మదర్ వెంటనే, పర్లేదు, నీ కూతురు చాలా అందంగా ఉంది, పైగా మంచి మర్యాదలు తెలిసిన అమ్మాయిలా కనిపిస్తుందని పొగుడుతున్నారు. అదే సమయంలో కొంతమంది మహిళలు లాండ్రీకి వెళ్తూ, ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది, బట్టలు ఉతికేసి అలానే స్నానం కూడా చేసేయొచ్చని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఒక ఆవిడ క్రౌన్ ప్రిన్సెస్ ఆత్మను చూసి భయపడిపోయి అరుస్తూ ఉంది. చూస్తే క్రౌన్ ప్రిన్సెస్ తన వెడ్డింగ్ డ్రెస్ లో కనిపిస్తుంది. అది చూసి ఇద్దరు అమ్మాయిలు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. మిగిలిన వాళ్ళందరూ అక్కడి నుండి పారిపోతున్నారు. ఈ మ్యాటర్ ఊరంతా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకొక సీన్ లో షిన్వాన్ తో పాటు ఒక అసిస్టెంట్ ఉంటాడు కదా, అతను సోరంగ్ వాళ్ళ ఫ్రెండ్ హేయాంగ్ తో మాట్లాడుతూ, నాలాంటి ఆఫీసర్ ఈ సమయంలో నీ పక్కన ఉంటేనే నీకు సేఫ్ అని అంటున్నాడు, నన్ను పెళ్లి చేసుకో అన్నట్టు పులిహోర కలుపుతున్నాడు. అంతలో పెయింటర్ అక్కడికి వస్తున్నాడు. నీకు రొమాన్స్ నవలలు చదవడం అంటే బాగా ఇష్టం కదా, అందుకే తీసుకొని వచ్చాను అనేసి అతను కూడా అమ్మాయిని పడేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆ సమయంలో పక్కనున్న ఇద్దరు మూర్ఖులు, యాక్చువల్ గా నీకు రొమాన్స్ నవలలు అంటే ఇష్టం కాబట్టే ఇతను ఇవన్నీ బయట నుండి కొనుక్కొని తీసుకొని వచ్చాడు, అదే శృంగార నవలలు అయితే అతనే రాసేస్తాడని చెబుతూ అతన్ని ఆట పట్టిస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పోలీస్ గ్రేట్ అంటుంటే, కాదు కాదు పెయింటర్ గ్రేట్ అని ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ జరుగుతుంది. ఇక రాజు షిన్వాన్ని పిలిపిస్తున్నాడు. నేను నిన్ను శిక్షించాలనుకున్నాను, కానీ అలా చేయలేకపోతున్నాను. ఫ్రెండ్ గా నాకు ఒక సహాయం చెయ్యు, మన సోరంగ్ ని కాపాడు, తనకి ఏ ఆపద రాకుండా నువ్వే చూసుకోవాలని అంటున్నాడు. మీ ఆజ్ఞని అంగీకరిస్తున్నానని షిన్వాన్ అంటున్నాడు. నేను రాజుగా ఆజ్ఞ వేయడం లేదు, ఒక ఫ్రెండ్ లా నిన్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే నువ్వు ఆమెపై ఫీలింగ్స్ పెంచుకోకూడదు, అలానే తనకి నీ మీద ప్రేమ కలగకుండా నువ్వే చూసుకోవాలి, దీన్ని నువ్వు ఎలా అనుకున్నా పర్లేదని అంటున్నాడు. దానికి షిన్వాన్ వెంటనే రాజు గారిని ఒక క్వశ్చన్ అడగడం మొదలు పెడుతున్నారు. మీరు క్రౌన్ ప్రిన్సెస్ ని పూర్తిగా మర్చిపోయారా అని అడుగుతున్నాడు. ఆ రాత్రి రాజు కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కలలో క్రౌన్ ప్రిన్సెస్ కనిపించి, రాజా, మీరు నన్ను పూర్తిగా మర్చిపోయారా, మీ మనసు ఈ మధ్య నన్ను వెతకడం మర్చిపోయింది, నేను నెమ్మదిగా మాయమైపోతున్నాను, ఎందుకో తెలుసా, మీరు నన్ను మర్చిపోతుండడం వల్ల నేను నెమ్మదిగా మాయమైపోతున్నానని చెప్పేసి క్రౌన్ ప్రిన్సెస్ అక్కడి నుండి మాయమైపోతుంది. రాజుకు వెంటనే మెలకువ వస్తుంది. చూస్తే పక్కనే మన సోరంగ్ ఉరిమి చూస్తూ కూర్చుని ఉంటుంది. ఇక్కడేం చేస్తున్నావని అడుగుతున్నాడు. ఇది నా షిఫ్ట్ టైమింగ్, అందుకే మిమ్మల్ని చూసుకుంటూ మీ పక్కనే కూర్చొని ఉన్నాను. మీరు క్రౌన్ ప్రిన్సెస్ ని తలుచుకుని కలవరించి చాలా రోజులైపోయింది, ఈ రోజు మళ్ళీ క్రౌన్ ప్రిన్సెస్ గుర్తొచ్చినట్టు ఉన్నారే అని అడుగుతూ ఉంది. నేను క్రౌన్ ప్రిన్సెస్ తో మాట్లాడాలి, తనని ఎవరు చంపారో తెలుసుకోవాలనుకుంటున్నాను, ఒకసారి తన ఆత్మని పిలుస్తావా ప్లీజ్ అని అడుగుతున్నాడు. ఆ మాటలు విని సోరంగ్ కి పిచ్చ కోపం వస్తూ ఉంది. నన్ను హగ్ చేసుకుంటున్నావు, ముద్దు పెట్టుకుంటున్నావు, నాతో అన్ని చేసేసి మళ్ళీ క్రౌన్ ప్రిన్సెస్ ని పిలవమని నాకే చెప్తున్నావా, నా గురించి ఏమనుకుంటున్నావు అనేసి రాజుగారి షర్టు పట్టుకుని అడుగుతుంది. కానీ నిజంగా సోరంగ్ అలా చేయగలుగుతుందా? మనసులో అనుకుంటూ, ఓకే రాజా, ఆగండి పిలుస్తాను అనేసి తన యాక్టింగ్ ని స్టార్ట్ చేస్తుంది. సోరంగ్ వెంటనే రాజు కళ్ళకి క్రౌన్ ప్రిన్సెస్ లాగా కనిపిస్తుంది. వెళ్లి తన పక్కన కూర్చుంటున్నాడు. రాజా, నన్ను ఎందుకు పిలిపించారని క్రౌన్ ప్రిన్సెస్ అడగగానే, నువ్వు సూసైడ్ చేసుకోలేదని నాకు బాగా తెలుసు, కానీ నిన్ను ఎవరు చంపారో నేను కనిపెట్టలేకపోతున్నాను. ఆ మాట వినగానే సోరంగ్ కి పిచ్చెక్కుతుంది. నేను అసలు దెయ్యాన్నే కాదు, ఇప్పుడు ఈయన్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావడం లేదని మనసులో అనుకుంటూ, చనిపోయాక అనవసరంగా వీటి గురించి మాట్లాడి నేను మనుషుల్ని ఇందులో ఇరికించదలుచుకోవడం లేదు, పైగా మీరు అస్తమాను నన్ను ఇలా పిలిపిస్తూ ఉంటే నాకు రావడం కుదరదు, నేను ప్రశాంతంగా మోక్షానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను, ప్రేమ లేని చోట ఊరికి నన్ను పిలిచి ఇరిటేట్ చేయకండి అని అంటుంది. ఏంటి, ప్రేమ లేదా? ఇంతకు ముందు మనం ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడే వాళ్ళం కదా అని అంటున్నాడు. మన ఇద్దరి మధ్య ప్రేమ లేదు, నాకు మీరంటే ఇష్టం, కానీ అది ప్రేమ కాదు, మీరు ఒక రాజు కాబట్టి మీ మీద గౌరవంగా మీతో లాయల్ గా ఉన్నాను, అంతే తప్ప మన ఇద్దరి మధ్య ప్రేమ లేదని అంటుంది. ఆ మాటలు విని రాజు డల్ అయిపోతున్నాడు. రాజు హట్ అయ్యేలాగా మాట్లాడేశామే అని సోరంగ్ కూడా లోపల గిల్టీగా ఫీల్ అవుతూ ఉంది. నెక్స్ట్ డే అంతా రాజు దాని గురించే తలుచుకుంటూ బాగా దిగులుగా ఉన్నాడు. రాజు అలా ఉండడం చూస్తుంటే సోరంగ్ కి కోపం వస్తూ ఉంది. తర్వాత రాజు సోరంగ్ తో మాట్లాడుతూ,
క్రౌన్ ప్రిన్సెస్ కి నా మీద ప్రేమ లేదని చెప్పేసింది. తను అలా ఎందుకు చెప్పింది? తను నన్ను ఎంత బాగా చూసుకునేదో తెలుసా? లవ్ లేకుండా ఎవరైనా అలా చూసుకుంటారా అని రాజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ క్రౌన్ ప్రిన్సెస్ కి మీ మీద ప్రేమ లేదని చెప్పేశారు కదా, ఇంకా మనమేం చేయగలము? ఆవిడ ఎప్పుడైనా మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్పారా అని అడుగుతుంది. రాజు వెంటనే ఆలోచించడం మొదలు పెడుతున్నాడు. క్రౌన్ ప్రిన్సెస్ ఎప్పుడూ అలా చెప్పి ఉండదు. రాజు దాని గురించి తలుచుకుంటూ లేదు, తను ఎప్పుడు చెప్పలేదని అంటున్నాడు. అలా అయితే మనం ఇంకేం చేయలేము. కావాలంటే ఆవిడికి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళ దగ్గర దీని గురించి అడిగి తెలుసుకోవడం మంచిదని సలహా ఇస్తూ ఉంది. ఓకే, నేను వెంటనే మా మామగారిని అడిగి తెలుసుకుంటాను అనేసి ఆ రోజు రాత్రి క్రౌన్ ప్రిన్సెస్ వాళ్ళ నాన్నని పిలిపించి అతనితో మాట్లాడుతున్నాడు. ఇద్దరు క్రౌన్ ప్రిన్సెస్ గురించి తలుచుకుంటూ ఏడుస్తున్నారు. చివరగా రాజు, నేనంటే తనకి ఇష్టమేనా, ఆమె నన్ను నిజంగానే ప్రేమించిందా అని అడుగుతున్నాడు. రాజా, తనకి మీ మీద ఎంత మర్యాద ఉనిందో మీకే బాగా తెలుసు కదా, తను మీ మీద చాలా లాయల్ గా ఉనిందని చెప్తున్నాడు. అది కాదు, తను నన్ను ప్రేమించిందా అని అడుగుతున్నాడు. కానీ నాన్నకేమో ప్రేమకి విధేయతకి మధ్య తేడా అర్థం కాక ప్రేమించే ఉండి ఉంటుంది అని అంటున్నాడు. ఏంటి, ఉండి ఉంటుందా అని రాజు డల్ అయిపోతున్నాడు. మళ్ళీ సోరంగ్తో మాట్లాడుతూ ఉండి ఉంటుందని చెప్పారు, ఆయనకు కూడా కరెక్ట్ గా తెలియదు అనుకుంటా అని అంటున్నాడు. అలా కాదు, ఆమెకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళకే ఇదంతా తెలిసే అవకాశం ఉంటుంది. ఆమె వాళ్ళ నాన్నతో ఇలాంటివి ఎందుకు షేర్ చేసుకుంటుంది? క్రౌన్ ప్రిన్సెస్ కి పర్సనల్ మెయిడ్ ఉంటారు కదా, మెయిడ్ ని అడిగి తెలుసుకుని వస్తాను. ఆమె ఊరు కాస్త దూరంలో ఉంది. ఈ రోజు రాత్రి నేను నా వేషం మార్చుకొని అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. మీరు నాతో వస్తారా? మీ మైండ్ లో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్ని తొలగిపోతాయి కదా అని పిలుస్తూ ఉంటే రాజు కూడా ఓకే చెప్తున్నాడు. ఇక మన సోరాంగ్ రాజుకి సాధారణ ప్రజల్లాగా డ్రెస్ చేయిస్తుంది. నాకు ఇలాంటి డ్రెస్లు ఇచ్చావేంటి అని రాజు తిడుతున్నాడు. సెక్యూరిటీ లేకుండా మన సోరాంగ్ ఎక్కడికి వెళ్ళదు కదా, కాబట్టి షిన్వాన్ ని కూడా వీళ్ళతో పాటు తీసుకుని వెళ్తున్నారు. అంతలో మన సోరాంగ్ మాత్రము మంచిగా డ్రెస్ వేసుకుని నోబల్ ఫ్యామిలీ అమ్మాయిలాగా రెడీ అయ్యి వస్తుంది. నేను డబ్బున్న అమ్మాయిలాగా కనిపిస్తేనే కదా వాళ్ళు నన్ను నమ్మి సమాధానం చెప్తారు, అందుకే ఇలా రెడీ అయ్యానని అంటుంది. ఇంకా షిన్వాన్ సోరాంగ్ ఒకే గుర్రం మీద, అలానే రాజు మాత్రం ఇంకొక గుర్రం మీద వెళ్తున్నారు. వీళ్ళిద్దరిని చూసి రాజుకి కాస్త జల్లస్ గా ఉంది. ఇప్పుడు షిన్వాన్ రాజు ఇద్దరు కలిసి ఒక రాయి వెనకాల దాక్కుంటున్నారు. ఆ సమయంలో క్రౌన్ ప్రిన్సెస్ వాళ్ళ ఆయమ్మ అక్కడికి వస్తున్నారు. వెంటనే సోరంగ్ ఆవిడతో మాట్లాడడం మొదలు పెడుతుంది. అసలు పెళ్లి కాకముందు ఏం జరిగింది? మీరే క్రౌన్ ప్రిన్సెస్ ని పెంచి పెద్ద చేశారు. తను రాజుని ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అని అడుగుతుంది. ఒకసారి పెళ్లి చేసుకుని ప్యాలెస్ లోకి వెళ్లిపోతే మళ్ళీ బయటకు రావడం కుదరదని అందరికీ తెలుసు కదా, అది తలుచుకొని తను బాగా బాధపడుతూ ఉండేది. మనం ఇంకేం చేయగలము? అందుకే తనకి నచ్చజెప్పి ప్యాలెస్ కి పంపించాము. కానీ క్రౌన్ ప్రిన్సెస్ కి ప్యాలెస్ అస్సలు నచ్చదని చెబుతుంది. పెళ్ళయ్యాక మీరు తనని కలిసారని అడుగుతూ ఉంటే లేదు, నేను తనని చూడలేదు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పేసి ఆవిడ అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రాజు సోరాంగ్ తో, పెళ్లికి ముందు తనకి నేను ఎవరో సరిగా తెలియదు కదా, అందుకే నన్ను ఇష్టపడలేదేమో, కానీ ప్యాలెస్ కి వచ్చాక నేను తనపై చూపించిన ప్రేమను చూసి తను కూడా నన్ను ప్రేమించడం మొదలుపెట్టి ఉంటుందని అంటున్నాడు. సోరాంగ్ వెంటనే, మీరు కాసేపు నోరు ముయ్యండి, మీరు ఇలా అంటారని నాకు తెలుసు, అందుకే ఇంకొక పర్సన్ ని కూడా పిలిచానని అంటుంది. అంతలో ఒక కోర్టు లేడీ రావడం రాజు గమనిస్తున్నాడు. ఆవిడ మరెవరో కాదు, ఒకసారి క్రౌన్ ప్రిన్సెస్ కి హెల్త్ బాగాలేనప్పుడు రాజుగారితో మీరు లోపలికి రాకూడదు, మేమే చూసుకుంటామని చెప్పి ఉంటుంది కదా, ఆవిడే ఈవిడ. ఆవిడేం చెప్తుందో చూద్దామని రాజు ఆతృతగా వెయిట్ చేస్తున్నాడు. మేము అందరం క్రౌన్ ప్రిన్సెస్ ని చాలా బాగా చూసుకునే వాళ్ళము, కానీ ఆవిడికి ఇలా జరిగిందని తలుచుకుంటూ ఉంటేనే నాకు చాలా బాధగా ఉంది. రాజుగారు కూడా ప్రేమగానే ఉండేవారు, కానీ వాళ్ళిద్దరికి మధ్య ఒక బేబీ పుట్టుంటేనే కదా బాగుండేది. కానీ రాజేమో ఆవిడకి బేబీని ఇవ్వలేదు. అందరూ రాజుగారు గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. అది మాత్రమే కాకుండా ప్యాలెస్ లో షిన్వోన్ అని ఒక అతను ఉంటాడు కదా, అతను ఎప్పుడు రాజుగారితోనే ఉండేవాడంట. వాళ్ళ ఇద్దరికి మధ్య ఏదో కనెక్షన్ ఉంది, రాజుగారి గే అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు కరెక్ట్ గా తెలియదని అంటుంది. ఇక అదే సమయంలో షిన్వోన్ దాని గురించి మీరేం పట్టించుకోకండి అని చెప్తూ రాజుగారిని కూల్ చేస్తున్నాడు. ఓకే, ఇంతకీ క్రౌన్ ప్రిన్సెస్ మన రాజుగారిని ప్రేమించారో లేదో మీకు తెలుసా అని మళ్ళీ అడుగుతూ ఉంటే, తనకి రాజు అంటే బాగా గౌరవం ఉండేదమ్మా, నాకంతే తెలుసు, ప్రేమ కంటే గౌరవం గొప్పది కదా, ఏదో నువ్వు అడిగావు కాబట్టి ఇవన్నీ నీతో చెప్పాను, నేను ఇంకా బయలుదేరుతాను అనేసి ఆవిడ అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ మాటలు విని రాజు మళ్ళీ డల్ అయిపోతున్నాడు. ఇదిలా ఉండగా సోరంగ్ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి కొంచెం మనీ ఇచ్చి ఇక్కడ జరిగిన దాని గురించి ఎవరికి చెప్పకూడదు అని చెప్తూ ఉంది. డబ్బులు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళిద్దరు
వాళ్ళిద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. అదంతా మన షిన్వాన్ చూసేస్తున్నాడు. ఓయ్ ఫ్రాడ్, ఇదంతా నీ ప్లానా? ఇది రాజద్రోహం అవుతుంది. ఇది కానీ రాజుగారికి తెలిస్తే నీకు ఎంత పెద్ద పనిష్మెంట్ ఇస్తారో తెలుసా? ఉండు, ఇప్పుడే వెళ్ళి రాజుగారికి దీని గురించి చెప్పేస్తానని అంటున్నాడు. సోరాంగ్ వెంటనే నువ్వు కాస్త కామ్గా ఉండు. ఈయనని ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. కింగ్ తన భార్యని మర్చిపోవాలని, అలానే ఈ మ్యారేజ్ బ్యాన్ రిమూవ్ చేయాలని నేను ఇలా చేస్తున్నాను. నువ్వు నా ఫ్రెండ్వే కదా, ప్లీజ్ ప్లీజ్ ఇవన్నీ చూసి చూడనట్టు వదిలేయని బ్రతిమలాడుతూ ఉంది. సరే రాజుగారికి చెప్పనని చెప్తున్నాడు, కానీ ఒక కండిషన్, ఇక మీదట ఇలా మోసం చేయకూడదు అని చెప్పగానే సోరాంగ్ కూడా ఓకే చెప్తూ ఉంది. ఇక్కడేమో సోరాంగ్ వాళ్ళ షాప్ లో హేయాంగ్ ఒక రూమర్ విని క్రౌన్ ప్రిన్సెస్ ఆత్మ కనిపించిందంట అని చెబుతూ భయపడుతూ ఉంటుంది. క్రౌన్ ప్రిన్సెస్ ఆత్మను చూసి కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయారంట. పైగా క్రౌన్ ప్రిన్సెస్ వెడ్డింగ్ డ్రెస్ లో కనిపించారంట. నాకు చాలా భయం వేస్తుందని చెబుతూ ఉంది. అంతలో ఆ మాటలు విని తాత కూడా బయటకు వస్తున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి సోరాంగ్ ని పికప్ చేసుకోవడం కోసము షిన్వాన్ వస్తున్నాడు. మీతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి తాతని బయటకు తీసుకుని వెళ్తున్నాడు. ఒక రోజు కొంతమంది సోరాంగ్ ని అటాక్ చేయడానికి ట్రై చేశారు. రీజన్ ఏంటో నాకు అర్థం కావడం లేదని షిన్వాన్ చెప్తున్నాడు. ఇది మాత్రమే కాదు, ఫ్యూచర్ లో సోరాంగ్ కి ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. సోరాంగ్ ని అందులో నుండి ఎలా అయినా నువ్వే కాపాడాలి. ఎలా కాపాడాలని నువ్వు ఆలోచించకు, జస్ట్ దాని వెనకాలన్న రహస్యాన్ని కనిపెట్టడానికి ట్రై చేయని అంటున్నాడు. ఇతను ఇలా చెప్పడానికి ఏదైనా రీజన్ ఉండి ఉంటుంది అనుకుని షెన్వాన్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ షెన్వాన్ తో మాట్లాడుతూ క్రౌన్ ప్రిన్సెస్ ఆత్మ తిరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. ఈ రూమర్స్ ఊరంతా స్ప్రెడ్ అవుతుందని చెప్పగానే ఆ విషయం విని షెన్వాన్ షాక్ అయిపోతున్నాడు. ఇక అదే సమయంలో రాజు క్రౌన్ ప్రిన్సెస్ తనని ప్రేమించలేదని తలుచుకుంటూ ఫుల్ గా డ్రింక్ చేస్తూ ఉన్నాడు. అది చూసి పని వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతున్నారు. వెంటనే వాళ్ళు ఏదో ఒకటి చెయ్యమని సోరాంగ్ ని పంపిస్తున్నారు. ఇక చాలా ఆపండి, ఎక్కువగా తాగకండి అని సోరాంగ్ ఆపుతూ ఉంది. కానీ రాజు మాత్రం మాట వినకుండా లవ్ లేదు ఏం లేదు అంటూ బాగా బాధపడుతూ తాగుతూ ఉన్నాడు. సోరంగ్ వెంటనే పని వాళ్ళకి ఒక సైగ చేస్తూ ఈయనని ఇలాగే ఫుల్ గా తాగించి పడుకోబెట్టేద్దామని అడుగుతుంది. ఎలాగోలాగా ఆయన పడుకోబెడితే చాలు అన్నట్టు పని వాళ్ళు కూడా ఓకే చెప్తున్నారు. ఇక సోరంగ్ వెంటనే రాజుని బాగా ఫుల్ గా తాగించేసి పడుకోబెట్టేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రాజు నిద్ర లేచి వాకింగ్ కి వెళ్తూ ఉంటే అతనికి బాగా తలనొప్పిగా ఉంది. పైగా ఎక్కువ తాగడం వల్ల వాంతులు అవుతున్నాయి. నాకు బాగా వాంతులు అవుతున్నాయి, ఇక మీదట ఈ తాగుడు మానేద్దాం అనుకుంటున్నాను. ఇంకొన్ని రోజుల్లో వీటికి పరిష్కారం కనిపెడతానని అంటున్నాడు. దానికి సోరంగ్ అవును రాజా, మీరు చెప్పింది నిజమే. ఇంకా ఎంతకాలం ఇలా చనిపోయిన వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు? క్రౌన్ ప్రిన్సెస్ ని త్వరగా మర్చిపోండని చెబుతుంది. రాజుకు మళ్ళీ వామిటింగ్స్ మొదలవుతున్నాయి. ఇక్కడేమో క్రౌన్ ప్రిన్సెస్ వాళ్ళ నాన్నని చూపిస్తున్నారు. నా కూతురు చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు నా కలలోకి రాలేదు, కానీ అందరేమో నా కూతురు ఇక్కడ కనిపించింది అక్కడ కనిపించిందని అంటున్నారు అని ఫీల్ అవుతూ లోపలికి వెళ్తున్నాడు. చూస్తే లోపల అతనికి క్రౌన్ ప్రిన్సెస్ ఆత్మ కనిపిస్తుంది. మీ నాన్నని చూడ్డానికి వచ్చేసావా అనేసి అతను చాలా సంతోషంగా ఆమె దగ్గరికి పరుగులు తీస్తున్నాడు. కానీ అంతలో ఆమె బావిలో దూకేసిన సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఆమె వెంటనే అక్కడి నుండి మాయమైపోతుంది. నాన్న వేగంగా ఆ బావి దగ్గరికి వెళ్లి చూస్తున్నాడు, కానీ లోపల ఎవ్వరూ లేరు. ఆయనకి ఏమీ అర్థం కాక గట్టిగా ఏడుస్తున్నాడు. ఇక అదే సమయంలో ఆ విషయం గురించి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. దెయ్యం లేదు భూతం లేదు, ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారని చెప్పగానే దెయ్యం ఉందో లేదో నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా చూస్తుంటే నాకైతే దెయ్యంలా అనిపించడం లేదని తాత అంటున్నాడు. షిన్వాన్ వెంటనే ఒక మ్యాప్ ని తీసి చూపిస్తూ ఈ కొన్ని ప్రదేశాల్లో మాత్రమే క్రౌన్ ప్రిన్సెస్ ఆత్మ కనిపిస్తుందని చెప్తున్నారు. పైగా క్రౌన్ ప్రిన్సెస్ వెడ్డింగ్ డేస్ లో కనిపించారంట. చివరికి క్రౌన్ ప్రిన్సెస్ వాళ్ళ నాన్న కూడా తన కూతుర్ని చూశాడంట అని చెప్తున్నాడు. ఆ బ్రైడల్ డ్రెస్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉందని సోరాంగ్ అడుగుతూ ఉంది. అది తెలుసుకుంటే ఈ కేసుని ఈజీగా సాల్వ్ చేయొచ్చు కదా అని సోరాంగ్ ఐడియా ఇస్తూ ఉంది. అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ డ్రెస్ ని రాయల్ టైలర్ మాత్రమే కుట్టగలడు. వాళ్ళు తప్ప ఇంకెవరు ఆ డ్రెస్ ని కుట్టలేరు. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే నిజమేంటో బయటపడుతుంది అనేసి ఇద్దరూ కలిసి రాయల్ టైలర్ దగ్గరికి వెళ్తున్నారు. లోపలికి వెళ్లి చూస్తే రాణి కోసం కుట్టిన కొన్ని డ్రెస్సులున్నాయి. ఈ మెటీరియల్స్ తో నాకు కూడా ఒక డ్రెస్ కుట్టిస్తారని సోరాంగ్ అడుగుతూ ఉంటే అది కేవలం రాణిగారికి మాత్రమే కుట్టిస్తాము, ఇంతకీ మీరెవరని అడుగుతున్నాడు. వెంటనే సోరాంగ్ షిన్వాన్ చెయ్యి పట్టుకుని త్వరలో మ్యారేజ్ బ్యాన్ రిమూవ్ అయ్యాక మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము, మా ఇద్దరికి డ్రెస్ కుట్టించుకోవడానికి కోసమే ఇక్కడికి వచ్చామని చెప్పగానే షిన్వాన్ బాగా సిగ్గుపడుతున్నాడు. ఇంతకీ మీరు రాణిగారికి వెడ్డింగ్ డ్రెస్ కుట్టారు కదా, అది ఎక్కడుందని అడుగుతుంది. మేము రాణిగారి కోసము ఒక డ్రెస్ మాత్రమే కుట్టాము, ఆ డ్రెస్ మా దగ్గరే ఉంది, అలానే కూతురు
కూతురి జ్ఞాపకంగా వాళ్ళ నాన్నకి ఇంకొక డ్రెస్ కుట్టివ్వమని రాజుగారు చెప్పారు. కాబట్టి మేము సేమ్ టు సేమ్ అలాంటి డ్రెస్‌నే స్టిచ్ చేసి రాణిగారి వాళ్ళ నాన్నకి ఇచ్చేసాము. ఇప్పుడు అది ఆయన దగ్గరే ఉంటుంది. ఇందాక నీకు డ్రెస్ కుట్టనని చెప్పాను కదా! కానీ రాణిగారు వేసుకున్న డ్రెస్ నీకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. నీకొక మంచి డ్రెస్ కుట్టివ్వనా అని అడుగుతున్నాడు. ఆ మాటలు విని షిన్వోన్ అప్సెట్ అయిపోతున్నాడు. మేము తర్వాత వస్తామని చెప్పి సోరాంగ్‌ని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మీరిద్దరూ కలిసి ఇక్కడికి వస్తారని నేను అనుకోవడం లేదని షాప్ అతను చెప్తూ ఉంటే నాకనిపిస్తుంది మేమిద్దరం ఖచ్చితంగా కలిసొస్తామని షిన్వోన్ అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి నేరుగా క్రౌన్ ప్రిన్సెస్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తున్నారు. నేను రాజుగారి అసిస్టెంట్‌ని. ఈ అమ్మాయి రాజుగారి కోర్ట్ లేడీ. మాకొకసారి ఆ డ్రెస్ ని చూపిస్తారా అని అడుగుతున్నాడు. నేను ఆ డ్రెస్ ని చాలా సంవత్సరాల నుండి జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. కనీసం దాన్ని ఒక్కసారి కూడా నేను ముట్టుకోలేదు అనేసి వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళి ఆ డ్రెస్ ని చూపిస్తున్నాడు. ఆ డ్రెస్ ఆ పెట్టెలోనే ఉంటుంది. విలన్ మినిస్టర్ కి ఈ మ్యాటర్ తెలిసిపోతుంది. ఓహో, ఆ అమ్మాయి ఇప్పుడు ప్యాలెస్ ని వదిలిపెట్టి బయటకు వచ్చిందా? అయినా నేను ఆ అమ్మాయిని ఎందుకు చంపడం లేదో తెలుసా? క్రౌన్ ప్రిన్సెస్ చనిపోయిన రోజునే సోరాంగ్ ని కూడా చంపాలనుకుంటున్నాను. అప్పుడే రాజు మళ్ళీ ఎవరిని ప్రేమించడు అనేసి అతను ఏదో ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇంకా చివరి సీన్ లో రాజు తన రూమ్ లో ఒక వింత శబ్దాన్ని వింటున్నాడు. దాన్ని చూడ్డానికి వెళ్తున్నాడు. షిన్వోన్ అలానే సోరాంగ్ కూడా ఆ శబ్దం విని అక్కడికి వస్తున్నారు. అక్కడ అందరికి క్రౌన్ ప్రిన్సెస్ ఆత్మ కనిపిస్తుంది. కింగ్ ఆమె వైపుకి పరిగెత్తుతున్నాడు. కానీ ఆమె నీళ్ళలోకి దూకి మాయమైపోతుంది. కింగ్ కూడా వాటర్ లోకి దూకి తనని కాపాడాలని ట్రై చేస్తున్నాడు. అప్పుడు సోరాంగ్ వెనకాల నుంచి హీరోని హక్ చేసుకుని అతన్ని వెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంది. వాళ్ళిద్దరూ రోజు రోజుకి బాగా క్లోజ్ అవుతుండడం చూసి షెన్వోన్ కాస్త అప్సెట్ అయిపోతున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.